అది కాశీపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పిసినారి కుటుంబం ఉండేది. అంటే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పిసినారులు కాదు. ఇంటి పెద్ద రంగయ్య, కొడుకు వినయ్ ఇద్దరు పిసినారులు. వినయ్ భార్య మీనా, వినయ్ తల్లి సూరమ్మ ఇద్దరు కూడా వాళ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. అది 10 గంటల సమయం. మీనా తన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఇంతలో చీరలమ్ముతూ ఒక వ్యక్తి అట్టుగా వస్తాడు. ఆ కాచీపురం, ధర్మవరం, ఉప్పాడ, పట్టు, బెనారస్ సారీస్ అన్నీ మా దగ్గరున్నాయమ్మా. తక్కువ ధరకే లభిస్తాయి. రావాలమ్మా, రావాలి అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. దానిని గమనించిన వినయ్ అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఇటు పక్క వచ్చేటప్పుడు నువ్వలా పెద్దగా అరవకు. ఇప్పుడు మా ఇల్లు దాటిన తర్వాత ఎలాగైనా అరుచుకో. ఏమైంది బాబూ, ఎందుకలా? ఇప్పుడు నువ్వలా పిలిచావనుకో, మా భార్యగాని మా అమ్మగాని నీ మాట వింటుంది. వెంటనే వాళ్లకు మనసులో చీర కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మా నాన్న దగ్గరకో లేక నా దగ్గరకో వస్తారు. చీర కొనుక్కోడానికి డబ్బులు అడుగుతారు. మేం మా దగ్గర డబ్బులు లేవు అంటాము. దానికి వాళ్ళు అలుగుతారు. మాకు వంట చేసి పెట్టరు, ఇంటి పని చెయ్యరు. పొరపాటున మా నాన్న మా అమ్మతో వెళ్ళి ఎందుకు పని చేయలేదు అని అడిగితే మా అమ్మ మూతి ముడుచుకుంటూ సమాధానం చెప్తుంది. అది నచ్చని మా నాన్న మా అమ్మని కొడతాడు. అక్కడ గొడవ మొదలవుతుంది. అప్పుడు నేను వెళ్ళి మా నాన్న నిలదీస్తే మా నాన్న నన్ను తిడతాడు. మా ఇద్దరికి మళ్ళీ గొడవవుతుంది. మధ్యలో మా భార్య వచ్చింది. మాటా పెరిగి నేను నా భార్యని కొడతాను. ఇప్పుడు నువ్వు చీరమ్మడం వల్ల మా ఇంట్లో చాలా పెద్ద గొడవ ఎలా అవుతుందో నీకర్థమైందా? ఆ గొడవలేమీ అవ్వకుండా ఉండాలంటే మీరొక చీర కొని పెడితే అయిపోతుంది కదండి. తెలివిగా మాట్లాడకు. డబ్బులుంటే ఖచ్చితంగా నేనే కొనిపెట్టేవాణ్ణి, కాని డబ్బుల్లేవు కదా. ఇంతలో మీనా అక్కడికి వచ్చి, మా ఆయన డబ్బులున్నా కూడా ఆ డబ్బులు బయటకు తీయళ్లే బాబు. ఎందుకంటే మా ఆయన అంత పిసినరోడు కాబట్టి. ఆ మాట విని వ్యాపారి, అతని ముఖం చూస్తేనే అర్థమవుతుందమ్మా ఆ పిసినారుడని. వినయ్ ఆ మాటలకి చాలా కోప్పడతాడు. మీరు ఎంత కోపంగా చూసినా నేను చెప్పింది నిజమే కదా. ఏంటి నిజం? అది పిసినార్తనం కాదు, పొదుపు చేయడం అంటారు అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. మనకెందుకొచ్చిన గొడవ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుని అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా ఇంతలో రంగయ్య అడ్డుకొని, ఎక్కడికి తిన్నగా తప్పించుకుంటున్నావు? వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టావుగా, దానికి బదులు నువ్వు ఇప్పుడు ఏదో ఒక చీర అమ్మాయికిచ్చి వెళ్ళాలి, అది కూడా ఉచితంగా. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అసలుకే నా వెనక చాలా కేసులున్నాయి అని అంటాడు. ఆ మాటలకతను భయపడిపోయి, నాకెందుకొచ్చింది గొడవలే బాబూ. అమ్మా, నీకేం కావాలో తీసుకో అమ్మా, నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ మాట వినగానే తను, మీ సొమ్ము మాకెందుకులేండి, మీరు వెళ్ళిపోండి, వాళ్ళలాగే మాట్లాడతారు. ఇంతలో సూరమ్మ అక్కడికి వచ్చి, బాబూ, నువ్విక్కడ ఉన్నావంటే నీ వ్యాపారమంతా నష్టపోతావు గాని నువ్వు త్వరగా వెళ్ళు బాబూ. అది కాదమ్మా, ఆయన వెనక ఏదో కేసులున్నాయని అంటున్నాడు. ఆయన వెనకాలున్నది సూట్ కేసులు, థమ్సప్ కేసులే బాబూ, నువ్వెళ్ళు అని అనడంతో అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పొద్దున్నే గొడవకు దిగారు, వెళ్ళండి, వెళ్ళి ఏదైనా పని చూసుకోండి. మేము చీరలు కావాలని అడిగినప్పుడు కొనిపెట్టండి చాలు, అంతేగాని ఇలా దౌర్జన్యం చేసి తీసుకోకండి అంటూ నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుండగా, ఒసే, పొద్దున నా జేబులో నుంచి 100 రూపాయలేమైనా తీసావా? తీశాను, కూరగాయల కోసమని తీసుకున్నాను. అయితే ఇప్పుడేంటి? కూరగాయలు నిన్నే కదా తీసుకొచ్చాను, అవన్నీ అయిపోయాయా? మీరు నాతో పాటు రండి అంటూ అతన్ని వంటగదిలోకి తీసుకెళ్తుంది. అక్కడ పాడైపోయిన కూరగాయలుంటాయి. ఆమె వాటిని చూపిస్తూ, మీరు నిన్న తీసుకొచ్చిన కూరగాయల పరిస్థితి ఎలాగుందో చూడండి. ఇప్పుడు వాటితో కూడా కూర వండమంటారా? సగం కుళ్ళిపోతే మిగిలినవి పాడైపోలేదు కదా, అవి సగం కోసి మిగిలిన వాటితో కూర వండు. ఆ కూర నువ్వు మీ కొడుకు వండుకోండి, మేం మాత్రం బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం. ఏమైనా చేసుకో, కాని నా దగ్గర డబ్బులు మాత్రం లేవు. ఆ 100 రూపాయలు ఇలా ఇవ్వు అంటూ డబ్బులు తీసుకుంటాడు. ఆమె కర్మరా దేవుడా అంటూ అక్కడ్నుంచి బయటకు వెళ్తుంది. ఇదిలా ఉండగా మీనా తన భర్తతో, ఏవండి, ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయాయి. బట్టలు ఉతకడానికి సర్ఫు లేదు, సబ్బు లేదు. ఇల్లూడ్చే చీపిరి విరిగిపోయింది. రోడ్డు శుభ్రం చేసే చీపురు కూడా విరిగిపోయింది. ఇవన్నీ తీసుకురమ్మంటే మీరు తీసుకురావటం లేదెందుకు? ఎందుకే ఇవన్నీ కావాలని నన్ను సతాయిస్తున్నావు? మన దగ్గరేదైనా లేకపోతే
ఉన్నవాళ్ల దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోవాలి. అంతేకాని వృధాగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. నువ్వు పక్కింటి వాళ్లనో ఎదురింటి వాళ్లనో నీకు కావాల్సింది అడిగి తీసుకో. తర్వాత తిరిగివ్వకుండా మన దగ్గరే ఉంచుకుంటే సరిపోతుంది. మీనా కోపంగా. ఆ ఘనకార్యమేదో మీరే చేయండి, నా వల్ల కాదు. ఇప్పటికే కాలనీలో మనకి ఒక మంచి పేరుంది, పిసినారి కుటుంబమని. ఎక్కడికి వెళ్ళినా అవమానంతో చచ్చిపోతున్నాను. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అడుక్కొని వాటిని నేను తీసుకురాలేను అని కోపంగా లోపలికి వెళ్తుంది. మనకు సిగ్గు ఎటూ లేదు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ పక్కింటికెళ్ళి బాబాయ్ గారు, బాబాయ్ గారు అని పిలుస్తాడు. ఇంతలో ఇంట్లో ఉన్న సుబ్బయ్య బయటకు వస్తాడు. ఏం కావాలి బాబూ, ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదు బాబాయ్ గారు, మా ఇంట్లో కొన్ని వస్తువులైపోయాయి. అవి మీరు అరువుగా ఇస్తే మళ్ళీ తర్వాత తిరిగి ఇచ్చేస్తాను. నువ్వెందుకిస్తావు బాబూ? 2 నెలల క్రితం కేజీ పంచదార తీసుకెళ్లావు, ఇంతవరకు ఇవ్వలేదు. 4 రోజుల క్రితం నూనె ప్యాకెట్ అని చెప్పి తీసుకెళ్లారు, ఇంతవరకు ఇవ్వలేదు. నిన్నటికి నిన్న పౌడర్ డబ్బా అయిపోయిందని పౌడర్ డబ్బా తీసుకెళ్లారు. ఇలా ప్రతిదానికి మా ఇంటికి వస్తూ ఉంటారు. మీరు కావాల్సింది తీసుకెళ్తారు, కానీ తిరిగి మాత్రం ఇవ్వరు. అందుకే నేను మీకు ఏమీ ఇవ్వాలని అనుకోవడం లేదు. సరే బాబాయ్ గారు, మీరు లోపలికెళ్ళండి, నేను మరో ఇంటికి వెళ్తాను అని అక్కడ్నుంచి వెళ్తాడు. దాన్నంతా దూరం నుండి చూస్తున్న మీనా, సూరమ్మ ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చీచి, కాలనీలో మనకసలు పరువు లేకుండా పోయిందే. వీళ్ళని ఏం చేస్తే మారుతారో అర్థం కావటం లేదు. వాళ్ళు ఏం చేసినా మారరత్తయ్యా. వాళ్లతో పాటు మనల్ని కూడా పిసినారు వాళ్లే అని అనుకుంటున్నారు. చూడండి అత్తయ్య, నేను ఈ చీరని గత 4 నెలల నుంచి వాడుతున్నాను. కొత్త చీర కొని పెట్టమని అడిగితే మీ అబ్బాయి పాత లుంగీలతో చీర కట్టుకొని అంటున్నాడు. మరి నా పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. మీ మావయ్య మిషన్ దగ్గరకు వెళ్ళి మిగిలిన గుడ్డ ముక్కలన్నీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆయన స్వయంగా చీర గుట్టి ఇచ్చాడు. దాన్ని వేసుకొని బయటికి వెళ్తే అందరూ నన్ను వింతగా చూశారు. వీధి కుక్కలన్నీ కూడా నా మీదకొచ్చి పడ్డాయి. ఆ రోజు నేను భయపడి చచ్చాను అంటూ వాళ్ళిద్దరూ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో చీరల వ్యాపారి అటుగా వెళుతూ వాళ్ళిద్దరి సంభాషణ వింటాడు. అతను వాళ్లతో, అమ్మా, ఒకసారి ఇలా రండమ్మా. మీ భర్తల్ని చూశాక మీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమైందమ్మా. ఇదిగో ఈ చీరలు తీసుకోండి, డబ్బులేమీ వద్దు. వద్దొద్దు, మాకేమీ చీరలొద్దు. ఇప్పుడు మేము తీసుకున్నా ఇంట్లో మళ్ళీ గొడవ పెడతారు. చిరిగిన చీరలు కట్టుకొని తిరిగితే వాళ్లకు అవమానమని వాళ్లకు అర్థమైన రోజే మాకు చీరలు కొని పెడతారు. అప్పటి వరకు మేము ఇలాగే ఉంటాం. నీ మంచి మనసుకి చాలా కృతజ్ఞతలు బాబు. మా మీద జాలిపడి వీటిని అందించావు. మాకంతే చాలు. మేము వీటిని తీసుకొని మా భర్తల్ని అవమానపరచలేము. వాళ్ళు మమ్మల్ని ఎంత అవమానపరిచినా మేము వాళ్లకు అర్థమయ్యేలాగా చేయడానికే ప్రయత్నిస్తున్నాం. ఆ మాటలు విని వ్యాపారి, మీలాంటి భార్యలు దొరకడం వాళ్ళ అదృష్టమమ్మా. అలాంటి భర్తలు దొరకడం మీ దురదృష్టం. ఏం చేస్తాను చెప్పండి. కాని మీ భర్తలు పిసినారితనం మానుకోవాలంటే మీరు వాళ్లకి బాగా బుద్ధి వచ్చేలాగా చేయాలి. అప్పుడే వాళ్ళు పిసినారితనం మానుకుంటారు. అవునా? ఏం చెయ్యాలి? ఊరు మొత్తం అప్పులు చేయాలి. వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయి, అప్పులు చేయాలా? అప్పులు చేస్తే మమ్మల్ని అసలు బ్రతకనిస్తారా? ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు. మంచిదే కదా. అప్పుడు మీ అంతటికి మీరే బయటకొచ్చి మీ సొంత కాళ్ల మీద నిలబడొచ్చు. మీకు నచ్చినట్టు ఉండొచ్చు. అప్పుడు దానిని చూసి వాళ్లే మీ దగ్గరకొస్తారు. ఇంట్లో ఒకరోజు భార్య లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ప్రతి మగాడికి తెలుసు. అందుకే కనబడిన ప్రతి చోటల్లా అప్పు చేసి అప్పు తీర్చమని వాళ్ళని అడగండి. అప్పుడు చచ్చినట్టు వాళ్లే దారిలోకొస్తారు. ఆ మాటలు విని వాళ్ళిద్దరు కూడా ఇదేదో బాగానే ఉంది, మొదటి అప్పు నీతోనే మొదలు పెడతాను అని సూరమ్మ ఆమె కావలసిన చీరలు తీసుకుంటుంది. మీనా కూడా తనకు కావలసినవి తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ వాటిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ వ్యాపారి కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ భర్తలు ఆ చీరల్ని చూసి, ఏంటి వాటిని తీసుకొచ్చారు? డబ్బులెక్కడివి మీకు? అప్పు చేశాం గాని ఆ అప్పుని మీరే చిన్నగా తీర్చేసేయండి. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా కోపంగా, అప్పు చేయడమేంటి అంటూ వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళు ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా, సరే, మమ్మల్ని తిట్టింది చాలు. రేపటి నుంచి అతను వస్తాడు. కొంచెం కొంచెంగా అతనికి డబ్బులివ్వండి. మొత్తం ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదులే అని చెప్పి లోపలికి వెళ్తారు. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు తండ్రి కొడుకులిద్దరూ కూడా బయటకు వెళ్తే
అక్కడున్న వ్యాపారులందరూ కూడా వాళ్ళని పిలిచి మరీ, మీ భార్యలు అప్పు తీసుకెళ్లారు, మీరిస్తా అని చెప్పారు. మీరిప్పుడు ఇస్తారా, రేపిస్తారా? ఆ మాటలు విని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఆ వ్యాపారులకు అందజేస్తారు. వినయ్ తండ్రితో, ఈ అప్పుల గోలేంటి నాన్న మనకు? ఎందుకు వీళ్ళు ఇలా అప్పు చేస్తున్నారు? అర్థం కావడం లేదు. ఇప్పుడే వాళ్ళని గట్టిగా మందలించకపోతే ఈ అప్పులు ఎంత దూరం తీసుకెళ్తాయేమో. ఇప్పటికే మన దగ్గరున్న చాలా డబ్బులు అప్పులు కట్టేశాము అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుండగా కొందరు వ్యక్తులు వాళ్ళని చూసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలు, వీళ్ళు ఇలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఏంటో అర్థం కావడం లేదు. పిసినారితనం వదిలిపెట్టేసరా ఏంటి? అదే నిజమైతే వీళ్ళ జీవితాలు మారిపోతాయనుకుంటా అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని వాళ్ళు వాళ్ళ మనసులో పిసినారితనాన్ని వదిలేస్తే జీవితాలు ఎలా మారుతాయి అనుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ భార్యలు మంచి చీర కట్టుకొని అందంగా ముస్తాబై, త్వరగా రండి భోజనం వడ్డిస్తాము అని అంటారు. ఆ మాటలకు వాళ్ళు సరే అని అప్పుల సంగతి మర్చిపోయి భోజనం చేస్తారు. వాళ్ళు భోజనం చేసి, అబ్బా, విందు భోజనం చేసినంత కమ్మగా ఉంది, రోజూ ఇలాంటి భోజనమే దొరకాలి. తప్పకుండా దొరుకుతుంది. మీ పిసినారితనం వదిలేస్తే తప్పకుండా మంచి భోజనమే దొరుకుతుంది. మంచి బట్టలు కూడా దొరుకుతాయి. మేము ఇలాగే సంతోషంగా అందంగా కనబడతాం. సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. గొడవపడాలి అనుకున్న వాళ్ళు గొడవపడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళని చూసి ఎవరు కూడా పిసినారివాళ్ళు అని అనరు. వాళ్ల మాట విధానం, వాళ్ల బట్టలు అన్నీ వాళ్ల భార్యలు మార్చేస్తారు. దాన్ని చూసి అందరిలో వాళ్ళంటే ఒక గౌరవం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ భర్తలు మనసులో, ఇన్ని రోజులు మనం ఒక ముసుగు వేసుకుని బ్రతికాము, కాని ఇప్పుడది తొలగించి చూస్తే చాలా బాగుంది. మనం పొదుపు అనుకున్నాము, కాని అది పిసినారితనమని అర్థమైపోయింది. డబ్బు పొదుపు చేస్తే అవసరానికి వాడుకోవాలని అనిపిస్తుంది. అప్పుడే మనకు మన భార్యలకు నలుగురిలో గౌరవం ఉంటుంది అని వాళ్ళు మనసులో అనుకుని ముందుకు వెళ్తారు. భర్తలు పిసినారితనాన్ని వదిలిపెట్టినందుకు భార్యలు చాలా సంతోషపడతారు. ఆ చీరల వ్యాపారి వచ్చినప్పుడు అతనితో జరిగిన విషయమంతా చెప్పి చాలా సంతోషపడతారు. చాలా సంతోషమామా, మంచి శుభవార్త చెప్పారు. వాళ్ళింత త్వరగా మారతారని అనుకోలేదు. నేనైతే వాళ్ళు మీతో గొడవపడి మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తారో అని అనుకున్నాను. కాని పర్వాలేదు, మీరు బాగానే వాళ్ళని మార్చేశారు అని అంటాడు. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తివితూపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కాంతమ్మ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో కాంతమ్మ కోడలు సూరమ్మ, సూరమ్మ భర్త సుబ్బయ్య, సూరమ్మ కొడుకు వినయ్, కోడలు మీనా నివసిస్తూ ఉండేవాళ్లు. అయితే సూరమ్మ తన కోడలు మీనాని ఎప్పుడూ అరుస్తూ ఉండేది. అప్పుడు కాంతం వచ్చి సూరమ్మని తిడుతూ ఉండేది. అలా ఇంట్లో చిన్న చిన్న గొడవలవుతూ ఉంటాయి. అయితే మీనా ఒకరోజు పచ్చడి తొక్కుతూ ఉంటుంది. దాన్ని చూసిన సూరమ్మ, ఏంటే అసలు తిండి తిని 4 రోజులైనా దాన్ని ఇప్పటిదాకా దంచుతూనే ఉన్నావు. ఎవరైనా చూస్తే పాపం కోడలికి అన్నం కూడా పెట్టట్లేదని అనుకుంటారు. సరిగ్గా దంచు అని తిడుతూ ఉంటుంది. సరిగ్గానే దంచుతున్నానత్తయ్యా. ఏం దంచడమో ఏమో నాకేం అర్థం కావడం లేదు అని కోడల్ని తిడుతూ ఉండగా అంతలో కాంతమ్మ సూరమ్మ మాటలు విని, ఏంటే నా మనవరాలిని తిడుతున్నావు? పెళ్ళైన కొత్తలో మర్చిపోయావా? నువ్వైతే రోలుకి దెబ్బ ఎక్కడ తగులుతుందో అన్నట్టుగా దంచేదానివి. అసలు నాలిగ లేని దానికి మాలిష్ చేసేదానివి. గుర్తుందా? మర్చిపోయావా? అత్తగారు సూరమ్మని తిడుతూ ఉంటే మీనా నవ్వుకుంటుంది. సూరమ్మ సైగ చేస్తూ, ముసల్ది బయటికెళ్ళినప్పుడు నీ పని చెప్తాను. నవ్వుకుంటున్నావు కదా, నవ్వు మూతిపళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. కాంతమ్మ దానిని గమనించి, ఏంటే మళ్ళీ ఏదో వాగుతున్నావు? కాకి మొహందాన, చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు ఎత్తుకుపోయే ముఖమును నువ్వు. అసలు నువ్వు ఏ యాంగిల్లో నా కొడుక్కి నచ్చావో అర్థం కావటం లేదు. చప్పిడి మూతి, చప్పిడి ముఖం, దానికి తోడన్నట్టుగా పొలంలో పిడతలాంటి తల ఒకటి. ఆ మాటలు వింటున్న సూరమ్మ, వామ్మో, నేనింత చండాలంగా ఉంటానని ఎవ్వరు చెప్పలేదత్తయ్యా. నన్ను ఎందుకు మీరిలా అంటున్నారు? నాకు చాలా బాధగా ఉంటుంది. అయినా అంటే అన్నానంటారు గాని
మీరేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నారా? వెళ్ళొకసారి అద్దంలో చూసుకోండి. ఆ మాటలకి కాంతంకి బాగా కోపం వస్తుంది. ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ముసలిదాన్ని అనుకుంటున్నావా? మరిగాక 16 ఏళ్ల పడుచు పిల్ల అనుకుంటున్నారా? ఓజయ్, ఇప్పటికైనా పరుగు పందాలు పెడితే నేనే ఫస్ట్ వస్తానే. నాతో కొంచెం దూరం కూడా నడవలేవు నువ్వు. నాతో మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళేటప్పుడు బురదలో పంది రొప్పినట్టు రొప్పుతావు. నువ్వు కూడా నాతో మాట్లాడడానికి మాటకారైపోయావు. అత్తయ్య, పంది గిన్ని అనకండి, నాకు అస్సలు నచ్చదు. మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. నీకేంటే మర్యాద ఇచ్చేది? అంటూ ఇద్దరు కూడా మాటా పెరిగి పెద్ద గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో మీనా నలిగిపోతూ ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక మీనా పెద్దగా కేక వేస్తుంది. దయచేసి ఆపండి అని ఆ కేక విని వాళ్ళు ఒక్కసారిగా కుదురుగా ఉంటారు. అమ్మో, పెద్ద గాలివాన వచ్చి వెలిసిపోయినట్టుంది. దయచేసి మీరు పోట్లాడుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓసై, ఇదంతా నీ వల్లే వచ్చింది. ఓసై, నువ్వు నా మనవరాలి జోలికొచ్చావంటే మర్యాద ఉండదు చెబుతున్నా అని తిడుతూ ఉంటుంది. సూరమ్మ ఏమీ చేయలేక తనలో తాను తిట్టుకుంటూ, ఈ ముసల్ది తొందరగా పైకి పోతే పెత్తనమంతా నాదే అవుతుంది. దేవుడా, ఈ ముసల్దాన్ని తీసుకెళ్లడం మర్చిపోయామనుకుంటా. తొందరగా తీసుకెళ్ళు సామి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. ఓసై, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. దేవుడికి తెలిసే నేను లేకపోతే నువ్వు ఎలా ఉంటావో, అందుకే నన్ను కాపలా ఉంచాడు అని మళ్ళీ గొడవ పడుతూ ఉండగా ఇంతలో సుబ్బయ్య అక్కడికి వస్తాడు. సుబ్బయ్యని చూసి తల్లి కాంతమ్మ ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. ఎందుకే మామ మీద అరుస్తున్నావు? ఏం జరిగింది? నేనేమీ అరవటం లేదండి, మీ అమ్మగారే నా మీద అరుస్తున్నారు. చూసావట్రా, నోట్లో నాలుక లేని నన్ను ఎన్ని మాటలంటుంది. ఎదురుగా మీనా కూడా ఉందిగా, దాన్నడుగు ఎవరు ఎవరిని తిడుతున్నారు. చెప్పమ్మా మీనా. పిల్లికి ఎలక సాక్ష్యమని సరిపోయారిద్దరు. ఏంటండి అలా అడ్డంగా స్తంభంలాగా నిలబడ్డారు? తప్పుకోండి అని వెళ్ళిపోతుంది సూరమ్మ. అమ్మా, ఊరికే ఎందుకమ్మా దాంతో గొడవపడుతూ ఉంటావు? కుదురుగా ఉండొచ్చు కదా. నేనెక్కడ గొడవ పడుతున్నాన్రా, అదే కావాలని నాతో గొడవ పడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సూరమ్మ బయట నుండి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దానిని విన్న సుబ్బయ్య చాలా కోపంగా, ఓరి దేవుడో, వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, వీళ్ళు మారరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత మీనా అద్దం తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు సూరమ్మ అటు ఇటు చూసి తన మనసులో, ఈ ముసల్ది ఇక్కడ లేదుగా అనుకుంటూ ఆ లేదు అని నిర్ధారించుకొని కోడలితో ఇలా అంటుంది. ఒసేయ్, అద్దం దుడిస్తే అద్దంలాగా తల మెరిసిపోవాలి. అలా దుడవాలి గాని నీ ఇష్టం వచ్చినట్టు కాదు. అలా ఎలా తుడవాలో నాకు రాదత్తయ్యా. కొంచెం మీరే ఎలాగో చూపించొచ్చు కదా. అన్నీ నేను చేస్తుంటే నువ్వేం చేస్తావమ్మా? ఓ సింగారించుకొని తిప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతావా? అని మాట్లాడుతూ ఉండగా కాంతమ్మ అక్కడికి వచ్చి, ఒసై కోడలా, నీకంటే వయసు అయిపోతుంది కాబట్టి సింగారించుకున్నా సింగారించుకోకపోయినా ఏం పర్వాలేదు. అయినా నువ్వు సింగారించుకుంటే పండక్కి గంగిరెద్దుని అలంకరించినట్టుంటుంది. ఆ మాటలకి సూరమ్మకి బాగా కోపం వస్తుంది. కాని ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. చూసింది జాలే గాని తల మెరిసిపోవాలంటున్నావు. అద్దంలాగా ఎలా మెరుస్తుంది? ఏదో ప్రాస బాగుందని వాడానులే అత్తయ్య, నన్ను క్షమించండి. నా కోడల్ని ఒక్క మాట అనడానికి లేదు. ఊరికే వచ్చేస్తూ ఉంటారు. నాకెందుకొచ్చిన గొడవలే, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూరమ్మ. ఎందుకమ్మమ్మా, పాపం మా అత్తగారినలా ఏడిపిస్తూ ఉంటారు. ఆమె నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది, మీరేమో ఆమె మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఆ మాటలకి బామ్మ పెద్దగా నవ్వుకుంటుంది. ఇక ఇద్దరు కూడా బాగా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటే దాన్నంతా చూస్తున్న సూరమ్మ తన మనసులో ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను మాత్రం ఏ రోజు పోగొడదు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. మనవరాలిని మాత్రం ఎప్పుడు పోగొడుతూనే ఉంటుంది
అని అనుకుంటూ ఉండగా ఇంతలో బయట పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం, పాతదేమన్నా ఉంటే ఇవ్వండమ్మా అని కేకలు వేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అత్తయ్య, పాత వస్తువులు కొంటానంటున్నారు, మీరేమైనా వెళ్తారా? ఏంటే నోరు బాగా లేగుస్తుంది? అంటే నేను ముసలిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ననేగా నీ ఉద్దేశం? అయ్యో రామ, నా ఉద్దేశం అది కాదత్తయ్య. మీ దగ్గరేమైనా పాత వస్తువులున్నాయేమో, అతనికిస్తారా అని అడుగుతున్నానంతే. నాకు ఉపయోగపడని వస్తువంటూ ఏదన్నా ఉందంటే అది నువ్వే. నిన్ను ఇద్దామన్నా ఎందుకు పనికిరాని నిన్ను తీసుకోనంటాడు వాడు. సూరమ్మ మనసులో, ఎటు పోయినా మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. ఈ పెంటతో గొడవ నాకెందుకు అనుకొని తన పని తాను చేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం తర్వాత వినయ్ అక్కడికి వస్తాడు. వినయ్ బామ్మతో, నాయనమ్మా, ఈరోజు నువ్వు నేను సినిమాకి వెళ్దాం, సరదాగా షికారుకు వెళ్దాం, అలా రెస్టారెంట్లకు తిరిగి వద్దాం కదా. ఒరే బడుద్దాయ్, నేను కాదురా నీతో తిరగాల్సింది, నీ భార్య. కొత్తగా పెళ్ళైన నీ భార్యని తీసుకొని వెళ్ళాలి గాని నన్ను తీసుకెళ్తానంటావేంటి? నా భార్యను ఎప్పుడు తీసుకెళ్తానులే కాని నీకు ఒంట్లో సరిగ్గా లేదట కదా. అమ్మ చెప్పింది ఏమన్నా తీరని కోరికలుంటే తీరుద్దామని. ఆ మాటలు చాటుగా వింటున్న సూరమ్మ, వామ్ము, వీడ ముసల్దాన్ దగ్గర నన్ను ఇరికించేలాగే ఉన్నాడు. ఒరేయ్, అంటే మీ అమ్మ నన్ను తొందరగా పైకి పంపించాలని చూస్తుందన్నమాట. దాన్ని పిలవరా ఒకసారి. వినయ్ తల్లిని పిలుస్తూ ఉంటాడు. అమ్మా, ఒకసారి ఇలా రా. అమ్మా, ఇలా రా అమ్మా. వంటగదిలో ఉన్న సూరమ్మ, ఒరేయ్, ఎందుకురా చెవి కోసిన మేకలాగా అలారుస్తున్నావు? నేను పనిలో ఉన్నా, ఏమన్నా కావాలంటే మీనానడుగు అని అంటుంది. ఆ మాటలు విన్న బామ్మ, మీనాన్ని తీసుకుని బయటికెళ్ళురా, మీ అమ్మ పని నేను చెప్తాను అని అంటుంది. అతను సరే అని చెప్పి మీనాని బయటకు వెళ్దామని పిలుస్తాడు. ఆమె అత్తగారితో ఒక మాట చెప్పి వస్తాను అని అంటుంది. అతను కూడా సరే అనడంతో ఆమె వంటగదిలోకి వెళ్ళి అత్తగారితో, అత్తయ్య, మీ అబ్బాయి బయటికి వెళ్దామంటున్నాడు, మరి నేను వెళ్ళాలా వద్దా? నువ్వు బయటికి షికార్లకు వెళ్తే ఇంట్లో పనిబడి చేస్తాడు. ఆ ముసల్దేమన్నా చేస్తుందా? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ముందు పని చూసుకో. అప్పుడే బామ్మ, నాకు తెలుసే నువ్విలా అంటావని. అది కాదత్తయ్యా, ఇంట్లో చాలా పనుంది కదా, అందుకని అలా అంటున్నారు. సరేలే మీనా, నువ్వెళ్ళమ్మా, నేను చూసుకుంటానులే. అలా రావాలి దారికి. అమ్మ వీణా, నువ్వు వెళ్ళిరా. అందుకు మీనా సరే అని వినయ్తో పాటు బయటకెళ్తుంది. తను బయటికి వెళ్ళిన తర్వాత కాంతమ్మ తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ, ఈ మాయదారి సీరియల్లో ఎప్పుడూ అత్తగారిని నెగటివ్గా చూపిస్తారెందుకో. నాలాంటి మంచి అత్తలు కూడా ఉంటారు కదా. మీరు మంచి వాళ్ళని ఎవరు చెప్పారత్తయ్య? మీకు మీరే ఊహించుకుంటున్నారా? అంటే నీ ఉద్దేశం ఏంటే? నిన్ను నేను ఏమైనా రాచి రంపాన పెడుతున్నానా? చెప్పు మరి, ఎందుకు ఆ మాట అంటున్నావు? నా ఉద్దేశం అది కాదత్తయ్య, మీరు మంచివాళ్లు కాదు, మీరు దేవతలు. మనుషులతో మిమ్మల్ని ఎందుకు పోలుస్తాను చెప్పండి? దేవతలెప్పుడు వాళ్ల స్థాయిని తగ్గించుకోరు కదా, అందుకే అలా అన్నాను. నువ్విలా మాట్లాడుతున్నావంటే నాకు ఏదో తేడాగా ఉంది. ముందు నీకేం కావాలో చెప్పు. నాకేం అవసరం లేదత్తయ్య, మీరు నా ప్రేమని ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంటారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, బామ్మగారు, బయటకు రండి, మీ పెన్షన్ వచ్చింది, తీసుకెళ్ళండి అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న సూరమ్మ చాలా సంతోషంగా, వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం అని అనుకుంటూనే ఆమెతో, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదంతా నా పెన్షన్ డబ్బులు తీసుకుందామనా? తెలిసిపోయిందనుకుంటా. ఎంతైనా ముసల్దానికి తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని అనుకుంటూనే కాంతమ్మతో, చేచే, డబ్బుల కోసం ప్రేమని ఎప్పుడు చూపించానత్తయ్య? నా ప్రేమలో ఎప్పుడు కల్మషం ఉండదు. సరే, మంచిదైతే ఒక్క నిమిషం వస్తున్నాను అంటూ అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తుంది.
దాన్ని లెక్కపెట్టమని సూరమ్మకిస్తుంది. కోడలు సూరమ్మ లెక్కపెట్టి 4,000 రూపాయలున్నాయి అత్తయ్య. ఎక్కడికి వాటిని తీసుకొని వెళ్తున్నావు? నోరు మూసుకొని ఇలా ఇవ్వు అని గట్టిగా అనడంతో ఆమె డబ్బులిచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సూరమ్మ డబ్బు లోపల పెట్టుకుంటూ ఉంటుంది. కాంతమ్మ మనసులో, ఈ డబ్బులు ఇచ్చిందాక ఇది నా చుట్టూ చికెన్ ముక్క కోసం ఎగబడి కుక్కలాగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని జుట్టు నా చేతిలో ఉంది. ఓసై కోడలా, నాకు కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. అదే కాఫీ పెట్టాను, అలాగే మీకోసం దోశలు కూడా వేస్తానత్తయ్య, తీసుకొస్తున్నాను అని ఆమెతో చెబుతూనే ముసలిదాని దగ్గర పెన్షన్ డబ్బులు తీసుకునేంత వరకు ఈ కష్టాలు నాకు తప్పేలా లేవు. అని ఆమె అనుకుంటే వారం రోజులు ఈ డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఎలా తిప్పుల పెడతానో చూడు అని అనుకుంటుంది. ఇక సూరమ్మ చెప్పిన పని అలా చేస్తూ ఉంటుంది. అది తీసుకురా ఇది తీసుకురా అని అంటూ ఉంటే ఆమె తీసుకొస్తూ ఉంటుంది. చివరికి కాళ్ళు మొత్తం ఒకటే నొప్పులు, కొంచెం కాళ్ళు నొక్కుతావే. సూరమ్మ మనసులో, కాళ్ళు కాదే నీ పీక నొక్కితే పైకి పోతావు అని అనుకుంటూనే అత్తగారితో, అదేంటత్తయ్య మీరలా అడగాల? మీరేం చెప్పినా చెప్పకపోయినా నేను చేస్తానత్తయ్యా. మీరు నాకు దైవంతో సమానం. అవునా, లక్ష్మీదేవితో సమానం కాదమ్మా. అవునత్తయ్యా, మీరు సాక్షాత్తు లక్ష్మీదేవే. అవునులే అమ్మా, లక్ష్మి నా దగ్గరుంది కాబట్టి నేను లక్ష్మీదేవిలాగే కనబడతాను. ఆ లక్ష్మి నా చేయి దాటి నీ దగ్గరకొచ్చిన తరువాత నేను రాక్షసిలాగా కనబడతాను. అవునత్తయ్యా, ఎన్నాళ్లకొక నిజం చెప్పారు. ఏంటే వాగుతున్నావు? అయ్యో ఏం లేదత్తయ్యా, సరదాగా అన్నాను. సరదాగా ఏమనలేదు, నువ్వు కావాలనే అన్నావు అని అంటుంది. ఇక సూరమ్మ కూడా, అవును కావాలనే అన్నాను. ఇలా డబ్బులు మీ దగ్గరుంచుకొని నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇంట్లో డబ్బులు లేవని మీకు తెలుసు కదా అంటూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే కరెంటు పోతుంది. సుబ్బయ్య అక్కడికి వచ్చి, టీవీ చూడాల్సిన పని లేదు, మీ ఇద్దరిని చూస్తే సరిపోతుంది. నేను సీరియల్ చూస్తున్నట్టే, కానివ్వండి కానివ్వండి అని అతను మనసులో అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా బయటకెళ్ళిన ఆ జంట ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసేద్దాం. బయటకెళ్ళిన భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నేను అనుకుంటున్నాను. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు. అమ్మమ్మ ఉంది కదా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మమ్మ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అత్తయ్య నిన్ను ఎప్పుడూ ఏదో ఒకటి తిడుతూ ఉండేది. ఆమె కోడలి మీద ఊరికే పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కాని నువ్వనుకున్నంత కోపిష్టేం కాదు మా అమ్మ. నాకు తెలుసండి. ఆవిడ ఊరికే అరుస్తూ ఉంటారు కానీ చాలా మంచావిడ. ఎందుకంటే తనేమి వంట చేసినా నా కోసం ఖచ్చితంగా దాచిపెడుతుంది. నాకిష్టమైన ఆహారాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇస్తే తను తినకుండా నా కోసం ఉంచుతుంది అని ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకు కావలసిన చోట మొత్తం తిరిగి సరదాగా ఇల్లు చేరుకుంటారు. ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడి సామాన్లు అక్కడ పడి ఉంటాయి. ఏ రోజు లేనిది ఈ రోజైంది, ఎన్ని సామాన్లు ఇలా చెల్లాచెదురుగా ఉన్నాయి? ఏమండి, ఇంట్లో ఎవరూ లేరు కదా? అత్తయ్య అమ్మమ్మ ఇద్దరు కొట్టుకున్నారేమో. ముందు వాళ్ళెక్కడున్నారో చూడండి అంటూ చెబుతూనే ఆమె కూడా కేకలు వేయడం మొదలుపెడుతుంది. అమ్మమ్మ అత్తయ్య అని. ఇంతలో అమ్మమ్మ బయటకు వచ్చి, ఎందుకురా అలా అరుస్తున్నారు అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఆమెను చూసి, నానమ్మా నీకేం కాలేదు అంటే నువ్వే అమ్మని చితకబాదినట్టున్నావు. అమ్మని హాస్పిటల్లో చేర్పించారా ఏంటి? నోరు మూసుకొని ఉండురా. నువ్వు నీ మాటలు, ఈ సామాన్లన్నీ కింద పడ్డానికి కారణం మీ అమ్మ వాళ్ళ స్నేహితురాలు ఇంటికొచ్చింది. అదే ఇదంతా చేసింది. ఆ మాటలకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఆమె వస్తే ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తారు. ఇంతలో సుబ్బయ్య ఆ మాట విని అక్కడికి వచ్చిన వాళ్లతో, ఒరేయ్, మీరంతా కంగారు పడి ఆలోచించాల్సిందేమీ లేదు. మా అమ్మ మీతో సరదాగా మాట్లాడుతుంది. ఇంట్లోకి ఎక్కడి నుండో పందిపిల్ల వచ్చింది. దాన్ని తరిమి కొడతా ఉంటే అది ఇల్లంతా తిరిగి ఇదిగో ఇలా నాశనం చేసింది. ఆ పంది మీ అమ్మ స్నేహితురాలని
ఆమె కోసం వచ్చిందని మీ అమ్మ సరదాగా అంటుందిరా అని చెబుతాడు. ఆ మాటలు విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విన్న సూరమ్మ, నవ్వింది జాలే గాని కొంచెం ఇల్లు సర్దడానికి సహాయం చేయండి. అమ్మా మీనా, నువ్వు ఆ సామాన్లన్నీ సర్ది కొంచెం శుభ్రం చేయమ్మా. మరి నువ్వేం చేస్తావే? గాడిదలు కాస్తావా? అవునత్తయ్య, ఇంట్లో ఉన్న గాడిదలు సరిపోవట్లేదుగా, అందుకే కొత్త గాడిదల్ని తీసుకురావాలి. అంటే నువ్వు మమ్మల్నే కదా అంటుంది? నీ కంటికి మేము గాడిదల్లాగా కనబడుతున్నామా? ఎందుకత్తయ్యా ప్రతిదానికి నా మీద ఒంటికాల మీద వచ్చేస్తారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు మీరెందుకు ఆయన దానికి కాని దానికి నా మీద పడుతూ ఉంటారు? ఇదేం బాగోవడం లేదు. పెళ్ళైన దగ్గర నుండి నీ సంగతి చూస్తూనే ఉన్నాను, నీలో మార్పు వస్తుందేమో అని. నీలో మార్పు వచ్చే సమయానికి నేను పోయేలా ఉన్నాను అని అంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ మాటా పెరిగి పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న మగవాళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు, వీళ్ళు గొడవ మొదలు పెట్టారుగా, మధ్యలోకి మనల్ని లాగుతారు. చిన్నగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం పదా. తొందరగా వెళ్ళిపోదాం పదనాన్న అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా వాళ్ళ గొడవ ఎప్పటిలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఎక్కడి సామాన్లక్కడ సర్దిపెట్టి వాళ్లతో, ఇంక మీ గొడవ ఆపుతారా? నేనే పని మొత్తం చేశాను, మీకు శ్రమ లేదింకా. ఎవరు పాటికి వాళ్ళు కూర్చోండి, వంట చేసి పెడతాను. ఓసై మనవరాలా, వంట మీ అత్త చేసింది గాని మనం అలా పెరట్లోకి వెళ్దాం బదా. మీనా అత్తవైపు చూస్తుంది. అత్తగారు పిలుస్తుందిగా, వెళ్ళు. బోడి దాని పర్మిషన్ ఎవరికి కావాలి? నువ్వురా అంటూ ఆమెని తీసుకుని వెళ్తుంది. పెరట్లో ఇద్దరు కూడా చెట్టు కింద మంచం వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ, నువ్వెందుకు మా అత్తగారితో గొడవ పడుతూ ఉంటావు? కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమ లేదని ఎవరు చెప్పారే? ఇది ఒక రకమైన ప్రేమ అంతే. ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటాం గాని ప్రేమ లేకపోవడం కాదు. ఆ మాటలకు మీనా నవ్వుతూ ఉంటుంది. చాలాసేపు వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత అత్తగారు వాళ్ల దగ్గరికి వచ్చి, అత్తయ్య, వంట సిద్ధమైందే, ఇప్పుడు తీసుకురమ్మంటారా? మీరు లోపలికొస్తారా? మేమే లోపలికొస్తాంలే. పాపం అటు ఇటు తిరిగి సన్నబడిపోతావు పిల్లవి. ఏంటే ఈ కూర మొత్తాన్ని నల్లగా మార్చిపెట్టావు? అచ్చన్ని మొహంలాగా. నా మనవరాలు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వంట. ఈ నెలయ్యింది వంట చేయడం కూడా రాదు నీకు. అది నిన్నటిదత్తయ్య, నేను చేసింది కాదు, నీ మనవరాలే చేసింది. ఆ మాట వినగానే కాంతమ్మ మీనా వైపు చూసి నిజమా అంటూ సైగ చేస్తుంది. ఆమె అవునమ్మమ్మ అని అంటుంది. అయినా నిన్నటి కూడు నాకెందుకు పెట్టావే? నిన్న నల్లగా మాడిపోయిందని, కూర ఎవరు తినలేదని నాకు పెడుతున్నావా? నన్ను తిట్టడానికి మీకేం దొరక్కపోతే ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటారు. ఎందుకు అత్తయ్యా? నిన్ను తిట్టాల్సిన అవసరం నాకెందుకుంది చెప్పు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె అలా అరవడంతో ఆమె దగ్గుతూ ఉంటుంది. సూరమ్మ వెంటనే నీళ్లందిస్తూ, తాగండి అత్తయ్యా, తాగండి అంటూ నీళ్లందిస్తుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని అందరూ భోజనం చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. చాలా సమయం తర్వాత కాంతమ్మకు విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. కాంతమ్మ ఒక్కసారిగా కేక వేస్తుంది. ఆ కేక విని సూరమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఏమైంది మీకు? ఆమె గుండె నొప్పి అని సైగ చేయడంతో అక్కడ ఉన్న మందులు తీసుకొచ్చి వేస్తుంది. కాంతమ్మ కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. చాలా సమయం సూరమ్మ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత, ఓసేయ్, ఎందుకే నువ్వు నా ముందున్నావిక్కడ? వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పొద్దున మొత్తం చాకిరి చేసున్నావు, అది సరిపోదన్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా పడిగాపులు గాయాలా? వెళ్ళు, ఏదన్నా ఉంటే నేను పిలుస్తానులే. ఆ మాటలకి సూరమ్మ నవ్వుకుంటూ తన మనసులో, అత్తగారి మనసులో ఎంత ప్రేముందో ఇలాంటి సందర్భాల్లో ఆమె బాలేగా చూపిస్తూ ఉంటుంది. అమ్మా మీనా, నన్ను అక్కడ మీ అమ్మమ్మ అస్సలు ఉండనివ్వటం లేదు. నువ్వే కొంచెం వెళ్ళమ్మా. రాత్రి ఏదైనా ఇబ్బంది అయితే పక్కన మనిషి లేకపోతే ఎలా చెప్పు? నువ్వు ఈ ఒక్క రోజుకి అక్కడ పడుకో తల్లి.
సరే అత్తయ్య. మీనాతో జరిగిన విషయం చెప్పి మీనా సరే అత్తయ్య అంటూ అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోతుంది. ఓజై సూరమ్మ, నీకు చెప్పాను గదా నువ్వు నీ రూంలో పడుకోమని. మళ్ళీ ఎందుకొచ్చావే? అమ్మమ్మ, అత్తయ్య కాదు, నేనే వచ్చాను. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. కొంచెం మీకు తోడుగా ఉంటుందని వచ్చాను. దీనికి అస్సలు బుద్ధి లేదు. ఊరికే నేను తిడతానంటే ఎందుకు తిట్టను? నేను గుండ్రాయిలాగా బాగానే ఉన్నాను గదా. అనవసరంగా నిన్ను నిద్ర లేపింది. చూడండమ్మమ్మ, మీ మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా ఉంటుంది. కానీ అస్సలు ఎప్పుడూ బయటపడరు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఒకరినొకరు ఎంతలా అభిమానించుకుంటున్నారో అని. ఆ మాటలకు కాంతమ్మ నవ్వుతూ, సరే నువ్వు పడుకోలే. ఏదేమైనా నా కోడలు బంగారం. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాటలకు మీనా కూడా నవ్వుకొని మీ ఇద్దరూ అసలు ఎవ్వరికీ అర్థం కారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కాంతమ్మ నిద్రలేస్తుంది. బోసై సూరమ్మ, ఎంత ఎండెక్కిందే, ఇంకా నిద్ర లేవలేదా? సూరమ్మ హడావిడిగా వచ్చి, ఎప్పుడో నిద్ర లేచానత్తయ్యా. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారని నేను లేపలేదు. మీకోసం కాఫీ కూడా పెట్టాను. ఆ చల్లారిపోయిన కాఫీ నాకేం వద్దు గాని మళ్ళీ వేడి చేసి తీసుకోనరా. అలాగే తీసుకొస్తా. మీకు ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగానే ఉంది కదా? నాకు బాగానే ఉందిలే గాని నువ్వు చెప్పిన పని చేయి ముందు అని అంటుంది. ఇక సూరమ్మ సంతోషంగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా కూడా అక్కడ వస్తుంది. మీనా తన పని తను చేసుకుంటూ ఉండగా, ఓసై మనవరాలా, ఇలా రావే. ఏంటమ్మమ్మా? అంటూ తన దగ్గరికెళ్ళి కూర్చుంటుంది. రాత్రంతా నిద్ర పట్టిందా? నేను బాగానే నిద్రపోయానమ్మమ్మా. ఎక్కడ నిద్రపోయింది? మీకేమన్నా అవసరం ఉంటుందేమోనని రాత్రంతా అటూ ఇటూ తిరిగింది. ఆ పిల్ల నిద్రపోతుంది కదా, నేను అటూ ఇటూ తిరుగుతూ ఉంటే నిద్రపోకుండా దయ్యంలాగే కూర్చుంది. సరిపోయారు ఇద్దరు అని అనుకుంటూ ఉండగా వినయ్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఏమైంది మీకు? మీరు ఎందుకు రాత్రి నిద్రపోలేదు? అప్పుడు మీనా జరిగిన విషయమంతా చెబుతుంది. అతను చాలా కంగారుగా కాంతం దగ్గరకు వచ్చి, నీకిప్పుడెలా ఉంది? బాగానే ఉంది కదా? బాగానే ఉంది. మీరందరూ ఉండగా నాకేమవుతుంది చెప్పు? ఇంతలో సుబ్బయ్య వచ్చి, అమ్మా, రాత్రి నీ కోడలు ఏడుస్తూనే పడుకుంది. మా అత్తగారిని రేపు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే బాగోదు అంటూ గోలగోల చేస్తుంది. ఈరోజు నువ్వు హాస్పిటల్కి రెడీ అవ్వకపోతే నన్ను చంపేస్తుందేమో. ఆ మాటలకి కాంతమ్మ సూరమ్మ వైపు చూస్తూ ఏదో చెప్పాలని చూస్తుందని సూరమ్మ కూడా అమ్మవైపు ప్రేమగా చూస్తుంది. సూరమ్మ, ఇలా రావే. సూరమ్మ కూడా ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నేను నిన్ను ఎప్పుడు తిడుతుంటాను గదా, నువ్వు దానికేమన్నా ఫీల్ అయ్యావా? లేదత్తయ్యా, నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నన్ను తిడుతుంది మీరే గదా, బయట వాళ్ళు కాదు గదా. ఫీల్ అయినా కూడా నేను నిన్ను తిడుతూనే ఉంటాను. ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ తిడతాను అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. బామ్మా, అంత ప్రేమగా పిలిస్తే ఇంకేదో చెప్తున్నావనుకున్నానే, ఇలా పంచివేస్తావని అస్సలనుకోలేదు. మరి మీ బామ్మంటే ఏమనుకున్నావు? సరేలే, మీరైతే హాస్పిటల్కి వెళ్ళండి అంటూ అక్కడి నుంచి వెళ్ళి పని చూసుకుంటుంది. కొంత సమయం తర్వాత సుబ్బయ్య తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూయించుకొని చాలా సమయం తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. వాళ్ళు ఇంటికి రావడంతోనే, ఏమండి, ఏం చెప్పారు? ఏం చెబుతారే? ఇంకొక 10 ఏళ్ళు నా పోరు నీకు తప్పదని చెప్పారు. బలంగా ఉండటం కోసం బలం మందులు కూడా రాశారు. అబ్బా, మీరుండండి అత్తయ్య, మీరు చెప్పండి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఆమె సరిగ్గా మందులు వేసుకోవడం లేదంట. మందులు సమయానికి వేసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకోమన్నారు. ఎక్కువగా అరవద్దు అన్నారంతే. మీరు చెప్పినవన్నీ పాటిస్తారులే, ఆ ఒక్క లాస్ట్ది తప్ప. అదుగోరా, మళ్ళీ మొదలుపెట్టింది. నేను కుదురుగా ఉన్నా నీ భార్య మాత్రం నన్ను కుదురుగా ఉండనివ్వదురా. అమ్మమ్మ, నువ్వు మాత్రం ఇక కుదురుగా ఉండాల్సిందే. ఎక్కువగా అరవద్దని డాక్టర్ చెప్పారుగా. ఇక ఈ రోజు నుంచి అత్తగారి మీద అరవకుండా నేను చూసుకుంటాను. అది ఇప్పుడు నాకు సపోర్ట్గా నా కోడలు కూడా వచ్చింది. మీరు నా మీద ఎలా అరుస్తారో చూస్తాను.
అబ్బో, అత్తా కోడలు ఒకటైపోయారే. మేమిద్దరం ఒకటే. అంటే నేనొక్కదాన్నే వేరన్నమాట. అయ్యో, అలా కాదు, మనందరం ఎప్పుడూ ఒకటే. చూడమ్మా మీనా, సూరమ్మ ఒక పిచ్చిది. అందుకే నేను ఏమన్నా కూడా ఏమనదు. దాని మనసు చాలా మంచిది. నేనున్నా లేకపోయినా దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ మాటలకు సూరమ్మ బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సూరమ్మ, నువ్వు కూడా కోడల్ని బాగా చూసుకో. ఎన్ని మాట్లాడినా గాని మనసుకు బాధపడే విధంగా మాత్రం అస్సలు మాట్లాడొద్దు. సరదాగానే ఉండాలి. నిజం చెప్పు, ఇన్నేళ్ల కాపురంలో నీ మనసు బాధపడేలాగా నేనెప్పుడైనా మాట్లాడానా? లేదత్తయ్యా, మీరు ఎప్పుడు నాతో చాలా సరదాగానే ఉన్నారు. మీ మాటలు మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదులే. అలాగే నా కోడల్ని కూడా నేను ఎప్పుడూ అలా బాధ పెట్టను. ఆ మాటలు విని ఆమె అలాగే ఉండాలి అని జాగ్రత్తలు చెబుతుంది. వాళ్ళు ముగ్గురు అలా కలిసి మాట్లాడుకోవడం చూసి అతను సంతోషపడతాడు. ఇంతలో దాన్ని చూసిన వినయ్ కూడా ఆనందపడతాడు. ఆ రోజునుంచి కాంతమ్మ తన అత్తగారిపైన అరవకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మీనా సమయానికి మందులిస్తూ బలమైన ఆహారం అందిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే మీ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందని నాన్న నేను టెన్షన్తో భయపడి చచ్చేవాళ్ళం. ఆ మాట మాత్రం నిజమేరా. ఎన్నోసార్లు వీళ్ళ గొడవ పడుతూ ఉంటే నేను తప్పించుకుని బయటకు వెళ్ళిపోయేవాడిని. ఏదేమైనా వీళ్ల మధ్య గొడవ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక నుంచి అలాంటి బాధ ఉండదని అనుకుంటున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇక మీదట వీళ్ళకి సంతోషముంటుంది, మనక్కూడా మనశ్శాంతి ఉంటుంది. అతను అలా అనడంతో వాళ్ళు చాలా పెద్దగా నవ్వుకుంటారు. అమ్మయ్యా, అందరూ నవ్వారు. ఇప్పుడు ఈ విషయం గురించి మీరు ఏం గొడవపడతారా అని నేను టెన్షన్ పడ్డాను. నేను కూడా అదే అనుకున్నాను నాన్న. మళ్ళీ వీళ్ళు గొడవ ఖచ్చితంగా మొదలు పెడతారు అని. లేదులే, ఇక పూర్తిగా మారిపోయినట్టే. అదే కదా మనకు కావాల్సింది అంటూ నవ్వుతాడు. ఆ మాటలకి వాళ్ళు కూడా చాలా పెద్దగా నవ్వుకుంటారు. ఆ కుటుంబమంతా సరదాగా నవ్వుకుంటూ సంతోషంగా భోజనం చేస్తూ ఆ రోజు గడిపేస్తారు. ఈ అత్తాకోడళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.